ఇదొట్టు ఆకుకూర తాలింపుకి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తిన్న గెస్ట్లు వస్తున్నారు మా ఇంటికి. వాళ్ళు ఎవరిది బాగుందో బాగలేదో చెప్పకపోయారు అనుకో, వాళ్ళకి డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. మనం చాలా ఫోకస్డ్. ఆమెలాగా డిస్టర్బ్ అయిపోయింది. నేను చాలా ఫోకస్గా ఉంటా. నేనే చూపిస్తా. నేనే చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో అయితే మా అమ్మ నేను ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము. ఎవరు వంటకం అయితే బాగుంటుందో. నేనైతే ఇక్కడ ఆకుకూరతో అయితే సైడ్ డిష్ అయితే చేస్తాను. వచ్చేసి నేనైతే మునక్కాయ సాంబార్ చేస్తున్నా. నా కూతురికి నాకు పని ఇప్పుడు ఈరోజు ఛాలెంజ్. ఏమే తీసుకో, ఆకుకూర తీసుకో. నీది బాగుంటుందా నాది బాగుంటుందా చూద్దాం. ఛాలెంజ్. A few moments later. ఆకుకూర తాలింపులోకి నేను ఇక్కడైతే 5 కట్టలు అయితే తీసుకున్నా. ఎంత మెయిన్ డిష్ అయినా తాలింపు లేకపోతే ఆ కూరకి టేస్ట్ అనేది ఉండదు. నేనైతే 4 మునక్కాయలు తీసుకున్నాను. ఇదో కందిపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఇదో నానబోస్తున్నా. తర్వాత ఇగో టమాటాలు, ఇగో 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని తరుక్కోవాలి. కట్ చేసుకుంటా ఇప్పుడు నేను. మా ప్రియాది అయిపోద్దా నాది అయిపోద్దు. పోటీ కాదు, ఇది ఛాలెంజ్. ఇంకా ఫాస్ట్గా జరిగేస్తుంది. నాది కూర ఎక్కువ కదా, సాంబార్ మీదేంది తాలింపు. ఫాస్ట్గా చేయాలి. పోటీ ఇద్దరికి. పరుగుల పోటీ కాదు, పరుగులని కాదు, కూరల పోటీ. అమ్మ కూతురు ఛత్రపతి. సాంబార్కి ఇలా పెద్దగా కట్ చేసుకోవాలండి. ఎర్రగడ్డలు నేను చేస్తా. కాదు, నేను చెప్తా. ఇదొట్టు ఆకుకూర తాలింపుకి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తిన్న గెస్ట్లు వస్తున్నారు మా ఇంటికి. వాళ్ళు ఎవరిది బాగుందో బాగలేదో చెప్పకపోయారు అనుకో, వాళ్ళకి ఎత్తుకుంటుంది మా చేతిలో. గెస్ట్లు వస్తుందా? చాకు చాలా పొదునుగా ఉంది. సాంబార్ నేనే చూపిస్తా. నేను చూపిస్తా. అవును, చూపించేం కాదు. నువ్వేనా చూపించాను? నేను చూపించరా? చూపించు. చెయ్యి తిరిగింది, వంటలు చేసిన చెయ్యిది. అబ్బాయి వీడియోలు చేశాను. నేను కూడా వంటలు ఎట్లా చేయి తిరుగున్నా. నీకన్నా బాగా చేస్తా తెలుసా నేను వంటలు. కందిపప్పు అయితే కడిగి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుంటాను. వాళ్ళు ఫాస్ట్, మేము ఫాస్ట్ కాదు. మేమంతా నెమ్మదిగా నీట్గా చేస్తాం ఏదైనా కూడా.
పప్పు అయితే స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుంటున్నాం, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా. ఇప్పుడు మా అమ్మ ఏది అయిపోద్దా నాకు అయిపోద్దు. నాదే ఫస్ట్ అయ్యి చూద్దాం. నాదే ఫస్ట్ అయ్యి పప్పు పెట్టేసి పొయ్యి మీద, స్టవ్ మీద పొయ్యి అంత సారీ. స్టవ్ అనబోయి పొయ్యి. నాది కూడా కట్టింగ్ అయిపోయింది, మనం కూడా వంటలోకి దిగేద్దాం. నాయి కూడా కట్టి ఇంకా వంటలోకి దిగేద్దాం. నేను కూడా నాది ఫస్ట్ అయిపోద్ది. ఛాలెంజ్. నాదే ఫస్ట్. నాదే ఫస్ట్. ఇప్పుడు మా అమ్మ ఏది అయిపోద్దా నాకు అయిపోద్దు. నాదే ఫస్ట్ అయ్యి చూద్దాం. నాదే ఫస్ట్ అయ్యి పప్పు పెట్టేసి పొయ్యి మీద, స్టవ్ మీద పొయ్యి అంత సారీ. స్టవ్ అనబోయి పొయ్యి. నాది కూడా కట్టింగ్ అయిపోయింది, మనం కూడా వంటలోకి దిగేద్దాం. నాయి కూడా కట్టి ఇంకా వంటలోకి దిగేద్దాం. నేను కూడా నాది ఫస్ట్ అయిపోద్ది. ఛాలెంజ్. నాదే ఫస్ట్. నాదే ఫస్ట్. పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం తిరగమాతకి నూనె పోసుకుంటున్నాం. అది ఒక పక్క ఉడుకుతా ఉంటుంది. ఏం ఫ్రీ అలాగ అనుకుంటున్నావు ఏంది నన్ను? ఏమనుకుంటున్నావు? తిరగమాత గింజలు వేసాను. ఉండిన దాంతో సాంబార్ చేస్తున్నా, ఇంట్లో ఉండే వస్తుంటేనే. మిరపకాయలు తీసుకుని కట్ చేసి నాయన. ఇగో ఎర్రగడ్డలు వేస్తున్నా. ఏ వంటలోకైనా నా సహాయం కావాలా? అంతలే, ఏదో చేతులు ఖాళీ లేవని నీకు చెప్పా. అంత లేదు, ఇందాక మర్చిపోతే నేను గుర్తు చేశాను. అంతలే, నాకు గుర్తుంది. అంత లేదు, నేను గుర్తు చేశా. సరే చూద్దాం. కానీ నీ తాలింపా నా సాంబారా? నీకన్నా బాగుంటుంది. ఎర్రగడ్డలు అయితే దోరగా వేగాయండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నా. మా ప్రియా లాగా కదలే మందంతా. మా ప్రియా లాగా కదలే, నా వంటకం వేరే. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం మూత పెట్టుకున్నామండి. మూత పెట్టా, కొంచెం టమాటాలు ఎర్రగడ్డలు మగ్గతాయని మూత పెట్టా. ఇప్పుడు మన రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ పోపులోకి ఎర్రగడ్డని అయితే కట్ చేసుకుంటున్నా. వచ్చింది మా పని అని చెప్పి పని మీద నాకు అయిపోవచ్చింది కదా. ఇదేం కావాలి స్టార్టింగ్. ఇంకైతే ఫ్యాను, నాకైతే ఏడ చెమట వంటింట్లో. కానీ కానీ ఏమంటారా, ఏమైనా తరగాల చేసి ఏమైనా ఇవ్వాలా నీకు? నాన్న బిడ్డలం మేము, అందుకే ఫ్యాన్ ఏసీ కూడా బిగించు. ఏమైనా కట్ చేసి ఇవ్వాలి, మంచినీళ్ళు ఏమైనా ఇవ్వాలి? వద్దులే. డిస్టర్బ్ చేయడానికి వచ్చింది నన్ను. మనం చాలా ఫోకస్డ్, ఆమెలాగా డిస్టర్బ్ అయిపోను నేను చాలా ఫోకస్గా ఉంటా వంట జోలికి వస్తే. మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ పెను నీట్గా కాగిన తర్వాత ఇందులో లైట్గా నూనె పోసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు
ఇందులోనే జీలకర్ర, ఇందులో జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఇదో కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా వేసేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసుంటే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. ఆనియన్స్ అయితే ఇలా వేపుకునేటప్పుడే నేనైతే ఇక్కడ కరివేపాకును వేసేసి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుంటున్నా ఆనియన్స్ని. కెమెరా మసాలా రావాలి కొంచెం. టమాటాలు అయితే బాగా మగ్గాయి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు. పసుపు వేసుకోవాలని చెప్పుమా. పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత మేము ఉప్పు కష్టం అయిపోద్ది. ఏంది రెండు స్పూన్లు, అంటే 2 స్పూన్లు ఏం కాదు, కొంచెం మిరప్పొడి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మళ్ళా ఇలా అడుగు అంటకుండా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, ముందుగా గుర్తుగా నేను అది పెట్టి పెట్టుకోను ఉప్పు. తర్వాత మునక్కాయలు వేస్తున్నాను. నేను ఉప్పు వేసానండి, మళ్ళీ ఆ పాప కూడా కొంచెం ఉప్పు వేసింది. కలిపి కొంచెం సరిపోద్ది. సరిపోద్ది. ఇప్పుడు చింతపండు పులుసు కలిపి పోస్తున్నా. కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకొని పోసుకోవాలి. సాంబార్ కదా, కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. మళ్ళా కలుపుకోవాలి. అన్నీ కలిపి మూత అయితే పెట్టేస్తాను. ఇప్పుడు మా ప్రియ అక్కడికి పోదాం. అరగంట మినిమం. ఇంకా మనకి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయిన తర్వాత ఇందాక నీట్గా కట్ చేసుకుని కడుక్కున్న ఆకుకూర ఇందులో వేసేసుకోవాలి. ప్రొఫెషనల్. ఆకుకూర తాలింపు రెడీ. తినేయాలి పచ్చి పచ్చిగా. ఆకుకూర మనకి బాగా మగ్గాలి. ఏమిటి వచ్చావా? కానీ ఎంతవరకు వచ్చిందండి చూద్దామని. నాది అయిపోయింది. నాది కూడా అయిపోవచ్చు. అన్నం వేసుకొచ్చేస్తా వేసేస్తాం. అయిపోయింది. డబ్బుని చాలా అవుతుందా? ఎంతో కష్టపడి మా చెమట కూడా సాల్ట్ అయిపోతుంది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సాల్ట్ వేసుకొని మా నాన్నకు ఉప్పు అంత ఎక్కువ వేయమే. ఇది వేసి వేసి ఉప్పు అని ఉప్పు అంటాడు కదా, అందుకని ఉప్పు వేసి
కొంచెం పసుపు వేసుకోమ్మా దాంట్లో. చేసుకో నువ్వే ఇంకా ఇదో. చేసుకో చేసుకో రా చేసుకో రా చేసుకోవా ఇంక ఛాలెంజ్లు గిలింజలు మనకెందుకు ఇంకా నువ్వే చేసుకో అన్ని వంటలు లేదులమ్మా నువ్వే. నువ్వే అప్లోడ్ చేసుకో వీడియోలన్నీ క్రెడిట్ మాకు కూడా ఇవ్వాలా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని చాలు ఎక్కువ అయిపోయింది. ఇది అయ్యేటప్పటికి టైం పట్టేటట్టుంది. మా అమ్మ ఏం చేస్తుందో చూడండి అంతలోపలికి. మనకైతే పప్పు అయితే ఉడికిపోయింది. అయితే ఎనుసుకుంటున్నాను. కూర కూడా అయిపోవచ్చింది. ఇంక ఈ పప్పు ఎనుసుకొని దాంట్లో పోసేసుకోవడమే. కొంచెం సాంబార్ పొడి ఉంటే వేసేసుకొని అయిపోద్ది నా సాంబారు. ఆయన తాలింపు కన్నా నాదే ముందు అయిపోవాలి. అందుకే తొందరగా చేస్తాను. కొంచెం ముక్క ఉరకాలి, అదే మునక్కాయ కొంచెం మెత్తబడాలి. అది చెప్పు. ఇప్పుడు ప్రియాది అయితే ఎంత వరకు వచ్చిందో చూద్దాం. అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మైక్ నువ్వు పెట్టుకుంటా నాకు టీ వీడియో అంతా నువ్వే తీసుకో. మనది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు లాస్ట్గా తాలింపుకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను వేస్తామా ముందు. అబ్బా ముందు పుట్టింది నువ్వు క్యారెట్ హల్వా చేసి ఎప్పుడున్నా లేదు కదా, నేను చేసా. మా అమ్మ మాత్రం మంచి స్టవ్ చేస్తుంది. నాకే ఈ డొకోటా స్టవ్ పెట్టి వంట చేయాలి. ఈ నాన్ స్టిక్ స్టవ్ అయితే వేస్ట్. అసలు చూడండి, అసలు డబర్ అసలు కాగను కూడా కాగల, కానీ తాలింపు అయిపోతుంది. మామూలు స్టవ్వే బెస్ట్ ఎంతకన్నా. చాలా లేట్ అవుతుంది. ఈ తాలింపే ఇంత లేట్ అయ్యింది, ఇంకా కూర అయితే ఇంకెంత లేట్ అయ్యిద్దో. అదే ఈ కరెంట్ స్టవ్ అయితే మా అమ్మాయి, మామూలు స్టవ్ అయితే నేను, గ్యాస్ స్టవ్ అయితే నేను. అందుకే ఈ రెండు అంటే నా వెళ్ళ ఒప్పుకుంది కదా. ఈ స్టవ్ వేస్ట్ అని ఇలా ఆ స్టవ్ మేలు అంది కదా. అదే మా దాపలు పట్టుకుని చూద్దురా ఎంతలో అనగలదు చూడు. ఇదిగో వేడే తాగల దీనికి, అది ఎప్పుడు కాగతుంది చూడు ఎట్ట వాడుతుంది. అదే దాబర అట్టే వేడి వెళ్ళేసినారు. నా దాంట్లో పట్టుకొని చూడు, నేను పెట్టున్నాను చూద్దాం. నాదైతే రెడీ అయిపోయింది. జరుక్కమ్మా మా తాలింపు అయితే రెడీ. చూపిస్తా. తాలింపు అయితే రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటాం. మన హెల్దీ రెసిపీ ఆకుకూర తాలింపు అయితే రెడీ. ఇప్పుడు నేను బౌల్లో కూడా సర్వ్ చేసుకుంటున్నా. మా అమ్మ ఇంకా చేస్తానే ఉంది. ఆకుకూర తాలింపు రెడీ. మన రెసిపీ అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మ రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. రెడీ అయిపోయినా ఉప్పు ఉందో లేదో చూడు. కావాల్సినంత ఉంది. ఇద్దరం వేసాను కదా. బాగా అట్టగా కలపాల్సింది. బాగా కలుపు. ఇట్లా నాకు కలిపేది నువ్వు చెప్పలేదమ్మా.
చూడండి ఫ్రెండ్స్ ఎట్టుంది మా సాంబార్. ఏయ్ ఫ్రెండ్స్, కొంచెం చికెన్ నీళ్ళు వేసాను. నన్ను అంత నీళ్ళు పోయినా చిక్కగా జ్యూసీగా ఎట్లా ఉంది సాంబార్? జ్యూసీగా కాదు, కొంచెం ఉప్పు చూడాలండి. సరిపోయింది ఉప్పు కూడా. మూత పెట్టి వేసుకోవడం, కొంచెం తెల్లిన పాట ఆఫ్ చేసుకోవడం, మూత పెట్టేసుకోవడం. సాంబార్ అయితే అయిపోయింది. ఇంకా దీంట్లో సర్వ్ చేసుకోవడం బౌల్లో. టేస్టీ చూడాలి. గెస్ట్ వస్తాడని చెప్పాను కదా, గెస్ట్లు వస్తారని. ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఈ కూరలు ఎట్లున్నాయో, మా కూతురు తాలింపు ఎట్టుందో, నా సాంబార్ ఎట్లా ఉందో చెప్పాలి వాళ్ళు. ఆకుకూర తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయింది. నా సాంబారు, మునక్కాయ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ నాదే బాగుంటుంది ఆమె దానికన్నా. నాది కూడా తిని చెప్పాలి ఎవరు గెస్ట్లు వచ్చున్నారు. ఇప్పుడు ఒక గంట తర్వాత వాళ్ళు తినేటప్పుడు తీసి అడుగుతాము ఎవరెవరు బాగుందో లేదో అన్ని తెలుసుకొని చెప్తాం. ఈ వంటకాలు టేస్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఆ రూమ్ లో ఉన్నారు. వాళ్ళకి పెట్టి ఎలా ఉందో వాళ్ళ రియాక్షన్ చూపిస్తాం. సరే, అదే ఛాలెంజ్. ఛాలెంజ్ కాదు, ఓకే అనాలి. ఓకే ఓకే బాయ్. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ 1 hour later. మా వంటలు అయితే అయిపోయాయండి. ఇప్పుడైతే వచ్చిన గెస్ట్కి అయితే ఈ వంటలు టేస్ట్ ఎలా ఉన్నాయో పెట్టి అడగదాము ఎలా ఉందో. గెస్ట్ అంటే ఎవరో కాదండి, మా అత్తమ్మేను, మా నాన్న వాళ్ళ సిస్టరు. మమ్మీ దా కూర్చో మమ్మీ, పెడదామా? అత్తమ్మ హాయ్ చెప్పు. హాయ్. చెప్పుమా. ఎవరో కాదండి, మా ఆడబడుచండి వచ్చింది. ఇప్పుడైతే నా సాంబారు వడ్డిస్తున్నాను, మునక్కాయ సాంబారు. ఫస్ట్ నేను వడ్డిస్తాను. ఆకుకూర తాలింపునైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మా అత్తమ్మ చెప్పండి. ఓకే ప్రియా, తిని చూసి ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. బాగుంది ప్రియా, చాలా టేస్టీగా ఉంది. బాగా చేసావు ప్రియా. నా సాంబార్ అయితే వేస్తున్నా. మా వదిన చేసిన మునక్కాయ సాంబార్ అండి ఇది. టేస్ట్ చూసి చెప్తాను. ఎలా ఉంది సాంబార్? చాలా బాగా చేశారు వదిన మీరు. మునక్కాయ సాంబారు చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్స్. మా ఇద్దరు రెసిపీలో ఏ రెసిపీ బాగుంది? రెండూ బాగున్నాయి ప్రియా. మునక్కాయ సాంబార్కి నీ ఆకుకూర తాలింపు నంచుకొని తింటే చాలా బాగుంది. రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. నా కూతురికి నాకు పని ఇప్పుడు ఈరోజు ఛాలెంజ్ 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 కాదు, ఓకే అనాలి. ఓకే.